సార్ వెల్కమ్ టు ఇన్సైడర్ సార్. ఎట్లా సార్ అంటే ఇప్పుడు మీ పొలిటికల్ లైఫ్ ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? ఏమన్నా ఆలోచన ఉందా ఇంకా ముందుకు ఏమన్నా, లేకపోతే అయిపోయింది అనుకుంటున్నారు? లైఫ్ ఏదిగా ఆగదు. ఆ లైఫ్ లో పొలిటికల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషన్. అప్పుడు ఆ రోజులలో 2002-2003లో కేసీఆర్ గారితో ట్రావెల్ చేశాం. ద కాజ్ వాస్ గెటింగ్ తెలంగాణ. అవును, బ్రహ్మాండంగా తెలంగాణ వచ్చేసింది. వచ్చినాక సమాజంలో డెఫినెట్లీ దర్ అ గ్రోత్. జిడిపి చాలా పీక్కి పోయింది, ప్రజలు బాగుపడ్డారు. పొలిటికల్లీ ప్రజల సేవ చేసేందుకు అవకాశం దొరకలేదు. అంటే యాక్చువల్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడమే మీకు కలగా పనిచేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు మీరు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఎందుకు కలగలేదు అసలు మీకు? దేవుడు అవసరం లేదనుకున్నాడేమో. తెలంగాణ వచ్చే వరకు నీ రోల్ ఉంటుంది, దాని తర్వాత నీ రోల్ అవసరం లేదు, ఇంకోటి చేస్తారు. కష్టపడే వాళ్ళ రోల్ కష్టపడే వరకే పరిమితమా? అంటే అధికార దర్పం అనుభవించొద్దు అనుకుంటాడా దేవుడు? అంటే మేము అప్పుడు కష్టం అని అనిపించలేదు, మాకు ఒక పర్పస్ కోసం పని చేసాం. తెలంగాణ వచ్చినాక వాజ్ రియల్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఆ పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయింది. నేను బేసిక్లీ ఒక పొలిటికల్ పర్సన్ కాదు. మా నాన్నగారు ఎంపీ ఉండే, నాన్నగారు అన్ని పోస్ట్ ఉండే, కానీ ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. పొలిటికల్ కోసం మీరు ఆలోచించలేదు. ఎంకరేజ్ చేస్తే నేను 88లో 89లో ఎమ్మెల్యే అయ్యాను. కానీ ఫర్ సమ్ రీజన్ ఏం చెప్పానంటే, నీకు పబ్లిక్ సేవ చేయాలంటే లయన్స్ క్లబ్ త్రూ చేయి, సో మెనీ అదర్ ఎన్జిఓ పెట్టు. నాన్నగారు లయన్స్ క్లబ్ లో 74, 80 ప్రెసిడెంట్. ఐ వాజ్ ఆల్సో ప్రెసిడెంట్ ఫర్ ఎ లాంగ్ టైం. ఆ విధంగా నచ్చి చెప్పారు. కానీ మాకు ఎప్పుడైతే కాజ్ తెలంగాణ వచ్చిందో అప్పుడు నాన్నగారు రిటైరింగ్ స్టేజ్ లో ఉండి వాజ్ ప్రిటీ ఏజ్డ్. అండ్ అప్పుడు 69 ఎడ్యుకేషన్ లో నాన్నగారు కూడా చాలా యాక్టివ్ ఉండే. అప్పుడు చిన్నారెడ్డి గారు స్టాంచ్ ఫాలోవర్ ఉండే, కానీ అప్పుడు కాలేదు. ఇప్పుడు ఒక అవకాశం ఉంది. దెన్ హి సెడ్ ఇట్స్ ఎ గుడ్ కాజ్, డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అంటే మీరు సాటిస్ఫై ఉన్నారా సార్? అంటే తెలంగాణ సాధించే వరకు ఐఎమ్ సాటిస్ఫై, తర్వాత పదవులు రాకున్నా పర్లేదు అనుకున్నారా? ఈ పదవి అనేది ప్రజల కోసం సేవ చేసే పదవి రాకపోతే బాధపడే అవసరం లేదు. మేమైతే చాలా వరకు బాధపడు, అయ్యో కష్టపడ్డా అంటే అసలు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కావచ్చు, లేకపోతే ప్రాణం పెట్టింది కావచ్చు అరవింద్ రెడ్డి గారే. తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక గొప్ప స్థాయిలో చూస్తాము అనుకుని మేము బాధపడ్డాం. తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నాకు డెఫినెట్లీ దేనికి బాధపడ్డా అంటే, అప్పుడు కాంగ్రెస్ కి డెసిషన్ తీసుకుంటాం. ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ రైట్. కానీ ఆ డెసిషన్ వల్ల నాతోని తెలంగాణ ఉద్యమంలో చేసిన వాళ్ళందరూ కూడా వారికి నేను అన్యాయం చేసినట్టు నాకు ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను పదవిలో లేనప్పుడు వారికి కూడా జస్టిఫై చేయలేదు ఎవరు. వాస్తవంగా తెలంగాణ వాదులు నా ఎంబడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు కష్టపడ్డారో తెలంగాణ వచ్చినాక చాలా నష్టపోయారు. అదొక్క బాధ నాకుంది. మరి ఇప్పుడు మీరు అన్నప్పుడు కాంగ్రెస్ కి వెళ్ళడం కరెక్ట్ డిసిజన్ మీరు ఖచ్చితంగా అంటున్నారు. మరి వీళ్ళందరికీ అంటే సీట్ ఇవ్వలేకపోయినామన్నా, లేకపోతే పొలిటికల్ లైఫ్ ఇవ్వలేకపోయినామన్నా? నేను ఎందుకు రైట్ డిసిషన్ అంటే, తెలంగాణ అప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది, అండర్స్టాండింగ్ పోవాలి. నేను బేసిక్లీ పొలిటికల్ పర్సన్ ఉంటేనేమో పొలిటికల్ యాంగిల్ ఆలోచన చేసి కేసీఆర్ గారితో ఎవరుండి మినిస్టర్ అయ్యామని అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ ఒకసారి మాట ఇచ్చినాక తప్పటం నా అతను కాలేదు. రాజకీయాలలో అది ఉండొద్దు అంటారు కదా సార్ మాట. అదే నేను రాజకీయ వ్యక్తిని కాదు కదా, నేను ఒక రాజకీయ వ్యక్తిని కాదు, నేను ఒక బిజినెస్. మీ మంచితనాన్ని, మీ నిజాయితీని కేసీఆర్ గారు గుర్తించి తర్వాత అయినా న్యాయం చేయాలనుకోలేదా? లేకపోతే అసలు సంప్రదించలేదా మిమ్మల్ని? అంటే ఏమవుతుంది, ఒకసారి పవర్ లోకి వచ్చిన తర్వాత ఎవరు గుర్తుంటారు? అంతే, గుర్తుండరు. నేను కూడా పోలేదు కూడా. ఎందుకంటున్నానంటే ఉద్యమం అప్పటి నుంచి మేము కూడా కొంతమంది జర్నలిస్టులము సన్నిహితంగా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అరవింద్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణ ఉద్యమం అనేది లేదు, అసలు అరవింద్ రెడ్డి లేకపోతే మేము కూడా లేము అనే స్థాయిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ అని కవిత ఆల్సో అలాగే ఉండేది. అట్లాంటి అరవింద్ రెడ్డి ఎలా గ్యాప్ వచ్చింది కేసీఆర్కి మీకు? అంటే గ్యాప్ అంటే థింకింగ్ లో. ఇప్పుడు వాళ్ళందరూ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ పర్పస్, ఒక ఆలోచన, తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవుతానికి తెలంగాణ తీసుకురావాలి,
అని వాళ్ళ ఆలోచన ఉండేది. అంతే. మనం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వస్తే చాలని మన ఆలోచన ఉండేది. దాంట్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా. అదే అదే. ఇప్పుడు కాంగ్రెస్ క్లియర్ గా ఏం స్పెల్ చేసింది, మేము మీకు తెలంగాణ ఇస్తాము, మీరు ఎమర్జ్ కావాలి. అవును, అప్పుడు ప్రధాన ఇష్యూ అదే ఇష్యూ కదా. అవును, వాళ్ళు ఇచ్చినారు కదా తెలంగాణ. మన స్వార్థం కోసము అవును, మనం నోరుతో ఇచ్చిన మాట తెలంగాణ ప్రజల బాగుపడతారని, తెలంగాణ వస్తుందని మనం కాంగ్రెస్ లో విలీనం అవుతాం అన్నాం. వాళ్ళు తెలంగాణ ఇచ్చారు. ఏం చేయాలి మనం? వెళ్ళాలి ఖచ్చితంగా, మెర్జ్ కావాలి. అది మీ సిద్ధాంతంలో ఉన్నారు. నా సిద్ధాంతం కాదు. నార్మల్లీ ఒక మనిషి మాట ఇస్తే దాన్ని నిలబెట్టాలన్నా వద్దా? అది మీరు చెప్పండి, నిలబెట్టాలన్నా వద్దా? అది మనిషిగా మాట. రాజకీయవేత్తకి అన్నప్పుడు మీరు రాజకీయవేత్త కాదన్నారు. నేను మనిషిని, అందుకని మీరు ఇక్కడే ఆగిపోయారు. నేను మనిషిని. అదే సందర్భం సార్, అంటే కేసీఆర్ మీద కొద్దిగా కోపానికి వచ్చేసి కేసీఆర్ మీద కోపానికి ఏంటంటే, మీరు ఈ విధంగా ఏదైతే విభేదించినారు, ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అందుకోసం నేను చెప్పాను, మా ధోరణి చూసుకుంటా సార్, నాకు ఈ డైజెస్ట్ అవటం లేదు. అదే సార్, కోపంగా మాట కూడా అన్నట్టున్నారు. మరి డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు ఒక మాట ఇచ్చినాక నిలబెట్టకపోతే ప్రజలకు మనం ఏం చెప్పగలుగుతాం? ప్రజలు మనల్ని ఎట్లా నమ్మాలి? అది నా సిద్ధాంతం. ఇదే అంటే సేమ్ సిచ్యుయేషన్. ఇదే సందర్భంగా విజయశాంతి గారు మీరు ఒకే స్టాండ్ మీద బయటకు వచ్చిండ్రు, కానీ మేము కలిసి బయటికి రాలేదు. ఎవరి ఐడియాతో వాళ్ళు బయటకు వచ్చినారు. వారు కూడా అదే ఆలోచనతో వచ్చినారు. నేను కానీ మేము అదే టీం బయటకు రాలేదు. వారితో పట్టుకున్నా. ఢిల్లీకి వెళ్తేందుకు నేను ఏపీలో లేను, వాళ్ళు రాజధానిలో వచ్చారు. అంటే ఒక్క రైలు జర్నీ అసలు టోటల్ అతలాకుతలం చేసింది అనుకోవచ్చా? నేను అట్లా అనుకుంటలేను. కానీ నేను ఒక్క బాధపడేది అంటే, నాతో ఎంబడి తెలంగాణ యుద్ధం ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ కూడా తర్వాత ఫీల్ అయ్యాను నేను. ఈ పొలిటికల్ సెటప్ ఇట్లుంటది, వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని ఐ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్. వాస్తవంగా బాగా మీ దగ్గర వేరే ఉన్నారు. అవును, అట్లా చాలా మంది తెలంగాణ కోసము 24 గంటలు అతను పనిచేసిన వాళ్ళకు అన్యాయం జరిగిందని వాజ్ రియలీ ఫీలింగ్. వేరే వ్యక్తులు ఎవరైతే తెలంగాణ కోసం ఉదయం చేయని వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి పెద్దీర్ఘం చేసుకుంటా తెలంగాణ కోసం కష్టపడే వాళ్ళని ఇగ్నోర్ చేయడంలో, అప్పుడు దెన్ ఐ థాట్ ప్రాబ్లీ ఐ మేడ్ ఎ రాంగ్ డెసిషన్. వాళ్ళ కోసం కానీ ఐ షుడ్ హావ్ కాంప్రమైజ్డ్. అంటే ఇప్పుడు కేసీఆర్ కు ఒక మంచి మాట చెప్పాలన్నా లేదా ఒక సలహా ఇవ్వాలన్నా అరవింద్ రెడ్డి గారు చెప్తారు, మంచిర్యాల వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు. ఈవెన్ కేటీఆర్ గారు, కవిత గారు కూడా ఏదైనా సందర్భం అంకుల్ ఒక మాట చెప్పండి అనే దగ్గరుండే స్థాయి నుంచి అటు కేసీఆర్ గారు వీళ్ళు అంతా కేవలం రాజకీయ దానికోసమే దూరమైనరా? ఇది పర్పస్ తో దూరమైంది. ఇప్పుడు ఏమైందంటే అట్ వన్ స్టేజ్ ఈ విలీనం గురించి మాట్లాడొద్దు అంటే ఆ మీటింగ్ లో ఊరుకున్నారు. ఇప్పుడు మాట్లాడొద్దని నేను చెప్పాను సార్, ఇది పద్ధతి కాదు ఇది అంటే, ఓకే మాట్లాడిన తర్వాత చూసుకుందాం. ఆ తర్వాత చూసుట్లో నా ఐడియా ఏందో తెలిసిపోయింది. ఇక మీటింగ్ పిలిచినప్పుడు కూడా నన్ను పిలిస్తే ఏం ఇబ్బంది అవుతుందని ఇగ్నోర్ చేసి స్టార్ట్ చేసి పిలిస్తే మీరు మాట్లాడేస్తారు కదా. నేను అదే స్ట్రాంగ్ అండ్ మై స్టాండ్. మీ స్టాండ్ అదే ఉంది కదా. కాంగ్రెస్ లో విలీనం అయినా కానీ డెఫినెట్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉంటుండే. దాంట్లో ఏం డౌట్ లేదు. దట్ వాస్ ది అండర్స్టాండింగ్. హి వాస్ అ బిగ్ లీడర్, టాల్ లీడర్. కానీ హైకమాండ్ నుంచి అష్యూరెన్స్ రాలేదు. 100% వచ్చింది, అయినా కూడా వీళ్ళే ఉండాలనుకున్నారా మరి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో హైకమాండ్ వారిని నాకెందుకు, నేనే బాస్, నా మీద ఎందుకు డిపెండ్స్ ఆన్ వన్స్ థింకింగ్. అంటే అంతే తప్ప అప్పుడు కాంగ్రెస్ లోకి పోయింది కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఆలోచనతో కాదు మీరు పోయింది, మీరు ఇచ్చిన మాట పోయినంత అంతే. చాలా మంది అన్నారు, అరే నువ్వు ఏం చేస్తున్నావు, సూసైడ్ చేస్తున్నావు అంటే, అది సూసైడ్ అవుతుందో తర్వాత తెలుస్తుంది, సూసైడ్ అయినా పర్వాలేదు అంతే. ఇప్పుడు మేము ఏదైతే పర్పస్కి వచ్చామో ఆ పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. దాని తర్వాత ఎమ్మెల్యే అవుడు అదంతా చూసుకున్నాం కదా, నాట్ ఎ బిగ్ డీల్. ఇక నాకు ఎమ్మెల్యే అయ్యి దాంట్లో దోచుకోవాలి, ఈ టార్గెట్ పెట్టుకోవాలి, నా మైండ్ లో ఎప్పుడు లేదు. ఈ ప్రాంతమే కదా సార్, తెలంగాణ ఎక్కడ కూడా ఆ పేరు లేదు మీకు. ఎందుకంటే మీరు సకల జిల్లా సమ్మె దగ్గర కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ప్రతి యాక్టివిటీలో కూడా అరవింద్ రెడ్డి గారు చేసిందే తప్ప వేరే ఏం లేదు. అది భోజనాలు పెట్టిన దగ్గర నుంచి లక్షల మందికి భోజనాలు పెట్టిను, దోచుకునే స్థాయిలో ఆలోచన మీకు లేదు, ఆ పేరు కూడా లేదు. మీకు ఇప్పటికి కూడా సౌమ్యుడు అనే పేరే ఉంది. కాబట్టి ఇక బయట ఎందుకు ఆలోచిస్తున్నారంటే, అరవింద్ రెడ్డి గారు మాకు తెరమరుగు అయిపోయారు, కనిపించడం లేదు, మరి ఏ పొలిటికల్ గా మరి అసలు బయటకు వస్తారా రారా,
సేవకు మళ్ళీ సిద్ధం అవుతారా లేదా అన్న సంశయం ఉండదు కాబట్టి మీ ముందు ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఇప్పుడు సేవ చేసే అవకాశం దొరికితే డెఫినెట్లీ, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అవును. సర్వే చేస్తేనేమో నాకు 57% వచ్చింది. మరి నాకు ఎందుకు ఇవ్వలేదు టికెట్? అదే సార్, అది ఎందుకు వెళ్ళదంటారు? వాళ్ళే ప్రోగ్రామ్ 22% అనుకు ఇచ్చినా నాకు ఇవ్వలేదు. అవును. ఈయన వస్తే చేద్దాం తలకాయ నొప్పి. నిజాయితీగా మాట్లాడతాడు, ఈయన సిద్ధాంతాలు వేరే. నిజాయితీగా మాట్లాడతాడు. ఆ నిజాయితీయో కాదని ఈయన సిద్ధాంతాలు వేరే ఉంటాయి. ఎవడు పెట్టుకోవాలి తలకాయ? అంటే మీకు రాజకీయ పరంగా కాంగ్రెస్ మోసం చేసింది అనుకోవాలా, టిఆర్ఎస్ మోసం చేసింది అనుకోవాలా మిమ్మల్ని? నన్ను ఎవ్వరు మోసం చేయలేదు. నా సిద్ధాంతాలతో నేను పోయినాను. నా సిద్ధాంతాలు ఇవాళ రాజకీయానికి పనికిరావు. నన్ను ఎవరు మోసం చేస్తారు? డెసిషన్ తీసుకుంది నేను కదా. కేసీఆర్ నన్ను పొమ్మనలేదు, నేనే డెసిషన్ తీసుకున్నాను. అంతే. అంటే నా సిద్ధాంతాలు ఈ రాజకీయ ఇప్పుడున్న రాజకీయాలకి పనికిరావు. అంటే ఐఎమ్ నాట్ ఎ లూజర్. పనికిరావు అంటే నాకు ఏదో ఎమ్మెల్యే అయ్యి ఇంత డబ్బులు కూడబెట్టుకోవాలి, ఆస్తులు పెంచుకోవాలి, ఆ థింకింగ్ ఉంటే నేను పోయేవాడిని కాదు. అంతే. కానీ ఇది నాకు అర్థం కాలేదు. మాట ఇచ్చినాక నువ్వు తప్పడం ఏందా? ఇంత మేజర్ డిసిషన్ ఇది. మంత్రి అయ్యావని. కానీ ఈ వ్యవహారం చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడు కూడా రిజైన్ చేసేవాడిని. ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అత్యంత సన్నిహితుడైన అరవింద్ రెడ్డి గారు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైన అరవింద్ రెడ్డి గారు హోంమంత్రి కాబోతున్నారని ఒక టాక్ కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హోంమంత్రి కావాల్సిన మీరు కంప్లీట్ తెరమరుగు అయిపోయిందన్న బాధ మంచిర్యాల పబ్లిక్ లో ఉండిపోయింది. అది డెఫినెట్లీ అది ఒక ప్రజల కోసం సేవ చేసే ఒక అవకాశము నేను కోల్పోయినాను. ఆ డిసిషన్ తోని డెఫినెట్లీ అప్పుడు అనుకున్నాను, అతి సన్నిహితంగా సీఎం గారితో ఉన్నటువంటి ఈ ఏరియా నా ఆలోచనతో బ్రహ్మాండంగా డెవలప్ చేసే అవకాశం ఉండే కొనసాగిస్తున్నారు అని అవకాశం. తర్వాత అప్పుడప్పుడు థాట్ వచ్చేది, అదే మనం తొందరపడిపోయినామో, లేకపోతే మంచిర్యాల ఏరియా మొత్తం బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇప్పుడు కార్పొరేషన్ అప్పుడే నేను ఐడియా ఇచ్చాను కార్పొరేషన్. ఇప్పుడు ఈ స్వార్థం అనేది ఎక్కడి వరకు ఉందంటే ఇప్పుడు కూడా ఇది కార్పొరేషన్ అవుతుందని నేను అన్నాను. కానీ విచిత్రము, పక్కన ఒక మున్సిపాలిటీ ఉంది. ఇటు సిసిసి, అటు కేతన్పల్లి. కేతన్పల్లి కార్పొరేషన్ లో లేదు, బార్డర్ వరకు వచ్చింది. అది ఇట్స్ బియాండ్ మై థింకింగ్. ఇప్పుడు ఒక కార్పొరేషన్ లో నువ్వు కేతన్పల్లి కలిపితే ఐ థింక్ ఇట్ విల్ బికమ్ ద థర్డ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఇన్ తెలంగాణ. నీ పాపులేషన్ ఎక్కువ ఉంటే కార్పొరేషన్ లో నీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత దూరం ఉంది కేతన్పల్లి? అంటే యాక్చువల్లీ ఆ బొక్కలగుట్ట వరకు మెర్జ్ అవుతుంది అనుకున్నారు, ఎందుకు కాలేదు మరి? కేతన్పల్లి అనేది ఇప్పుడు నేను ప్రపోజ్ చేసినప్పుడు సీఎం గారు ఒప్పుకున్నారు. నేను తర్వాత మళ్ళీ నేను గవర్నమెంట్ లో లేకపోయినా కానీ నేను వాజ్ అప్రోచబుల్ టు ద సీఎం. వెళ్ళి చెప్పాను, సార్ ఇది కార్పొరేషన్ బాగుంటుంది, ఆ కేతన్పల్లి కూడా కలపాలని అనౌన్స్ కూడా చేశారు. కానీ ఫర్ సమ్ రీజన్ ఎవరో పోయి ఆపినాను అనుకోండి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు కేతన్పల్లి దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవటం ఐ డోంట్ నో వై, వాట్ ఈస్ ది ప్రెసెంట్ గవర్నమెంట్ థింకింగ్. దట్ ఈస్ అ వెరీ రాంగ్ డెసిషన్. ఎంత దూరం ఉందండి కేతన్పల్లి ఇక్కడ నుంచి? ఇప్పుడు ఇక్కడ ఒక మున్సిపల్ ఆఫీసర్, ఒక మున్సిపల్ ఆఫీసర్, కేతన్పల్లి మున్సిపల్ ఆఫీసర్. మీకు ఇక్కడ నుంచి 2 kilometers, 2 kilometers. ఇట్ లుక్స్ ఫుల్లిష్. సరే ఇవన్నీ కలుస్తున్నారు. ఇప్పుడు కేతన్పల్లి ఎందుకు కలపడం లేదు? ఇట్స్ బియాండ్ కామన్ సెన్స్. దీన్ని ఏమనొచ్చు మనం? అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియరా, రాజకీయ ఈ సబ్జెక్ట్ ఏమనొచ్చు చెప్పండి. అందుకోసం నేను అందుకోసం మాలాంటి వాళ్ళకి ఇది అర్థం కాదు అసలు. ఇది ఇంత ఫులిష్నెస్ ఏంది ఇది? ఇప్పుడు కూడా జస్ట్ రిక్వెస్ట్ దెమ్ టు రీథింక్. కేతన్పల్లిని కలిపితే మీరు వచ్చారు, ఒక ప్లాట్ఫామ్ దొరికిందని చెప్తాను. ఓకే సార్, థాంక్యూ. మనం కూడా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రీథింక్ దట్ 2 kilometers దూరం, అది కూడా 80,000 పాపులేషన్ అనుకుంటాను. ఇప్పుడు ఎంత అయితే తెలియదు. ఇట్ బి ఎ వండర్ఫుల్ కార్పొరేషన్ కదా, మంచి బిగ్ కార్పొరేషన్. నువ్వు ఎంత పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు హైదరాబాద్ హూడా అని పెంచుకుంటే ఎందుకు పోయినారు? సో దే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఎక్కువ వస్తాయి. ఇది ఇక్కడ వరకే ఆపేస్తారు. ఎందుకు ఆపుతున్నారు? మీకు ఎలిజిబుల్ ఉంది దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే కేతన్పల్లి కలపపోతే పాపులేషన్ సరిపోదు అనుకుంటాను.
నువ్వు ఇటు ఆజిపూర్ వరకు పోదామంటే సెన్స్ లేదు కదా, ఇక్కడ పక్కనే పెట్టుకొని. పక్కనే పెట్టుకొని 14 కిలోమీటర్లు పోవాలి. ఇది దిస్ ఇస్ ద రీజన్ వై ఈ రాజకీయం అనేది మాకు అర్థం కాదు. అంతకుముందు దాంట్లో మీకు టికెట్ వస్తుంది అనుకున్నప్పుడు రాకుండా ఉండి ఎండ్ ఆఫ్ మినిట్ లో మళ్ళీ టిఆర్ఎస్ కి వచ్చేసి దివాకర్ రావును ఎలా గెలిపించారంటే మీరే గెలిపించారు అని ఒక టాక్ ఉండిపోయింది. ఆ దివాకర్ రావు గారికి మాకేదో బంధం ఉన్నది. ఏదో జన్మలో రుణపడి ఉన్నాం, రుణం తీసుకున్నాం. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది అదే 2004 లో. అప్పుడు టిఆర్ఎస్ అలయన్స్ తోని 160 ఓట్లతో గెలిచినాడు. అప్పుడు ఆయనకు సీట్ ఇచ్చినారా? కాంగ్రెస్ సీటు, టిఆర్ఎస్ అలయన్స్. అప్పుడు అట్లా వచ్చేసింది. అప్పుడు నేనే క్యాండిడేట్ అనుకొని తిరుగుకుంటా. అది నా ఫస్ట్ ఎలక్షన్ క్యాన్వాసింగ్. అప్పుడు మీరే క్యాండిడేట్ అనుకుని తిరిగింది. నాతో బయటపడ్డాడు. అదే తర్వాత ఏదో హోమం చేసి బయటపడ్డాడు. హోమం చేస్తే నేను ఫీల్డ్లోకి వచ్చినానేమో. అంటే ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా లేరా సార్? న్యూట్రల్ ఉండదు ప్రస్తుతానికి అయితే. అబ్సల్యూట్లీ న్యూట్రల్ అని. ఇప్పుడు ఎక్కడ అవసరం, ఇప్పుడు రోల్ ఏముంటది చెప్పండి? ఏ పార్టీలో ఉన్న రోల్ ఏముంటుంది? ఏం లేదు. కాసేపు సైలెంట్. మొన్న మీ అల్లుడు గారు ఎమ్మెల్యే గెలిచినారంట ఆంధ్ర, మన రాయలసీమన కమలాపూర్. ఓకే ఓకే. ఇద్దరు అమ్మాయిలేనా సార్? నాకు ఇద్దరు అమ్మాయిలు. అంటే పొలిటికల్ వారసులు అంటే ఎవరు లేరు ప్రస్తుతానికి? నాకు లేరు. సరే, గంగారెడ్డి సార్ మీ ఫ్యామిలీలో? మా గ్రాండ్ ఫాదర్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు హాస్పిటల్ కి ల్యాండ్ ఇచ్చినారా లేకపోతే కన్స్ట్రక్షన్? మా నాన్నగారు హాస్పిటల్ కి ల్యాండ్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. ఓకే ఓకే. 69 లో. ఓకే ఓకే. తాతగారి పేరు మీద. ఓకే. ఇంకేమేమి చేశారు సార్ మంచిర్యాలలో? కానీ చుట్టూ మంచిర్యాల కాలేజ్. ఓకే. కాలేజ్ 20 ఎకరాలు నా పేరు ఉన్నది డొనేట్ చేశారు. అచ్చా. ఓకే. విజయ్ హనుమంతరావు గారు పెద్ద మనిషి, విజయ్ అని, వారిది 10 acres, నా 10 acres. కలిపి కాలేజ్ అట్లా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే ఓకే. ఇక్కడ మంచిర్యాలలో ఇది ఫస్ట్ బేసిక్లీ బీడీ లీవ్స్ సెంటర్. అచ్చా. మంచిర్యాల కోల్ రాకన్నా ముందు బీడీ లీఫ్ కాంట్రాక్టర్స్ ఏరియా ఇది. ఆల్ ఇండియా బీడీ లీఫ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యేది. ఆల్ ఇండియా. అది మా తాతగారు పెద్ద గోడౌన్లు ఉండే సార్ ఈ రూట్ ఎక్కడో ఇట్లా షెడ్ వేసి. ఇక్కడ అన్ని గోడౌన్స్ మా బీడీ లీఫ్ ఉండే ముందు రైల్వే ట్రాక్ అటు దిక్కు మొత్తం అన్ని మొత్తం మీకు నియర్లీ 2.5 lakh బ్యాగ్స్ బీడీ లీవ్స్ ఇక్కడ మంచిర్యాల ఉండేవి. అచ్చా. మేము ఛత్తీస్గఢ్ లో బీడీ లీవ్స్ కాంట్రాక్టర్స్ బేసిక్లీ. అచ్చా. మీరు బేసిక్లీ అది మా మెయిన్ బిజినెస్. దాంతో ఈ టౌన్ డెవలప్ అయింది. ఈ టౌన్ లో డెవలప్మెంట్ మొత్తం ఫారెస్ట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ త్రూ జరిగింది. ఈ టెంపుల్ సింగరేణికి ముందే ఈ టెంపుల్ కూడా ఫారెస్ట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ డబ్బులు ల్యాండ్ మాది. విశ్వనాథ్ హనుమాన్ గౌడ్ గారు అని పెద్ద మనిషి ఉండే, వారు కట్టించినారు. ఆ కార్నర్ ఆ చౌరస్తా ముఖరం చౌరస్తా నుంచి ఇక్కడ గంగారెడ్డి వారి అంతా మీదే అండి, గ్రాండ్ ఫాదర్ వాళ్ళదే. ఇది ఇంకా రైల్వే ట్రాక్ ఉంది కదా మనం కేడిఆర్ క్లాట్స్ అక్కడ నుంచి శ్రీనివాస. మా తాతగారు ఇక్కడ 1922 లో వచ్చినారు. దిస్ హౌస్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1950. ఇది ఒకటే ఇల్లు ఉండే. చేస్తున్నారు. గర్ల్స్ హై స్కూల్ ఫండింగ్ బై ఫారెస్ట్ కాంట్రాక్టర్ అసోసియేషన్, జెడ్పీ హై స్కూల్. మా ఫాదర్ జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు అంత పెద్ద బిల్డింగ్ కట్టారు జెడ్పీ హై స్కూల్. మా ఫాదరు హనుమంతరావు గారు, అర్జున్ రావు గారు అని ఉండే. దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాటర్ షార్టేజ్ బాగుండేది, గోదావరి పాకకు ఉన్నా కానీ వాటర్ షార్టేజ్ బాగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ లేవు. అయితే ఇక్కడ స్థానిక ఉన్న మా బిజినెస్ మ్యాన్, మా నాన్నగారు LIC నుంచి లోన్ తీసుకొని ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ లోన్ రీపేమెంట్ చేయాలి కదా. టౌన్ లో మున్సిపాలిటీ అప్పుడే మున్సిపల్ ఫార్మ్ అయింది, కలెక్షన్ చేసి మంచిర్యాల వాజ్ ద ఓన్లీ టౌన్ 100% ట్యాక్స్ కలెక్ట్ అయ్యింది. ఇవాళ కూడా 90+ అవుతుంది, ఏ టౌన్ లో కాదు. ఆ అలవాటు ఇంకా నడుస్తుంది. ఆ లోన్ రీపేమెంట్ చేసేందుకు ఎవ్రీవన్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ మున్సిపల్ ట్యాక్స్. అట్లా లోన్ రీపేమెంట్ అయింది మంచిర్యాల టౌన్ కి. అప్పుడు ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. గోదావరి నీళ్ళు వచ్చి 1960s లో.
అంటే అప్పటితో పోలిస్తే అంతే వేగంగా డెవలప్ అయి ఉంటే మంచిర్యాల ఇంకే స్థాయిలో ఉండేదంట సార్. మంచిర్యాల ఇన్బిల్ట్ కెపాసిటీ ఉంది టు డెవలప్. దాని తర్వాత మన సింగరేణి వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వేరే ఏదైతే టౌన్స్ డెవలప్ అయ్యారు. ఇప్పుడు నేను టిఆర్ఎస్ నుండి మంత్రి అయితే ఇట్ వుడ్ బీన్ ఆన్ లెవెల్ ఆఫ్ సిద్దిపేట అండ్ సిరిసిల్ల సిద్దిపేట అది 100% అయ్యేది. దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ బ్రిడ్జ్ అప్పుడే అయిపోయేది. అప్పుడప్పుడు ఆ బాధ అనిపిస్తుంది. నేను అంటే ప్రజలకు ఈ విధంగా ద్రోహం చేసిన. ప్రజలకు మీరు ద్రోహం చేసినట్టే అని మీరు అనుకుంటున్నారు. అవును, మరి డెవలప్మెంట్ అవకాశం ఉండే నేను ఉంటే అది కోల్పోయినా. అప్పుడు ఇప్పుడన్నా కొద్దిగా రాజకీయ నాయకుల లెక్క మారి నిజాయితీ నుంచి రాజకీయ నాయకుల లెక్క మారి ప్రజలకంటే ద్రోహం చేసినట్టున్నారు కదా, ప్రజల కోసం ఏమైనా ఆలోచిస్తారా? అది అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆలోచన చేసి చేద్దాం. కానీ ఇప్పుడైతే లేదు కదా. ఇప్పుడేం లేదు కదా. ఇప్పుడు దెర్ ఇస్ నో, ఇప్పుడు ఏదో ఒకటి మనం ఊహించుకొని చేసి ముందడి పోతే ఇట్ ఇస్ రాంగ్. అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. అప్పుడు అందరినీ మా మిత్రులందరినీ కూర్చోబెట్టి ఏం చేద్దాం భయ్, మరి పరిస్థితి ఎట్లున్నది, ఏం చేద్దాం. అందుకోసం మనం ట్రైన్ టు కీప్ అవే. ఇక్కడ ఉంటే మళ్ళా అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి పనికిరాని పనులన్నీ మొదలవుతాయి. అంటే ఎక్కువ శాతం యూఎస్ లోనే గడుపుతున్నారా పిల్లలు? నేను ఐఎమ్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఐ వాంట్ టు సీ ద వరల్డ్. నాకు ప్యాషన్, ట్రావెలింగ్ నా ప్యాషన్. బై రోడ్ ఇప్పుడు నేను ఏం పని లేదని ఇప్పుడు కుంభమేళా బై రోడ్ పోతున్నాం 25 days. అన్ని అదే ప్యాక్ చేస్తున్నాం. మొత్తం క్యాంపింగ్ కిట్, వంట ఆయన బ్రదర్ వస్తాడు, వంట చేస్తాను. 3 families పోతున్నాం 2 కార్లలో గువాహటి వరకు. మామూలు అంటే మీరు ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇదంతా నిండిపోతూ బిజీగా ఎవరో ఒకరు భోజనం చేస్తూ ఎవరో ఒకరు మాట్లాడుతూ ఇలా ఉండేది. ఇది ముందు మా తాతగారు ఉన్నప్పటి నుంచి కూడా బిజీ ఉండేది, నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఉండేది. నేను ఉన్నప్పుడు ఆ ఉద్యమం చేయబట్టి ఇంకెక్కువ బిజీ అయిందండి. అది మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందో చూద్దాం. ఏదైనా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. మనం దానికోసం ఉరుకుతుంది, ఇంకా ముందు ఉరుకుతుంది. వెయిట్ చేయాలి అంతగా. When it comes to you, you take it. మరి దాని వెనుక ఊరికే అవసరం లేదు, అంత అవసరం లేదు మాకు. I'm 67 years. I've seen enough part of the world. అన్ని అనుభవించినాం, పొలిటికల్లీ అనుభవించినాము. I was a very good sportsman in college and school. మొత్తం వాడియా కాలేజ్ లో చదువుకున్నాను పూనాలో. I've seen the world. ఇంకేం కావాలి లైఫ్ లో? అంతే. అది ఒక్క ఈ లాస్ట్ 10 years లో నేను పవర్ లో ఉంటే మంచిర్యాల పరిస్థితి డిఫరెంట్ ఉండే. అంటే ఇంకోటి సార్, కేసీఆర్ సరే దూరం ఉన్నాడు అరవిందర్ రెడ్డి గాని నన్ను బదనాం చేసిపోయిండు, తాగుబోతు అన్నాడు అని చెప్పేసి ఒక 2-3 సార్లు. అది తాగుబోతు ఇన్సిడెంట్, దట్ వాజ్ డిఫరెంట్. అది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైంది, అది అప్పుడు ఆడ అసెంబ్లీలో ఆయన వాక్య ఇక్కడ చెప్పాను నేను. అప్పుడు సింగరేణి గురించి ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీలో అంటే, మాకు అవకాశం వచ్చినా గానీ ఈట రాజు మన లీడర్ ఆపినాడు, హరీష్ ఉంటే బాగుండేది అన్నాడు. దానికి వచ్చి చూస్తే 11:30 రాత్రి నా గురించి చెప్తున్నాడు. అంటే నేనేం చేసినాను, నన్ను సస్పెండ్ చేస్తాను. నేను చేసింది ఏంది అసలు? నా మీద అదేంది ప్రజా కోర్టు పెట్టి మంచిర్యాల పంపిస్తాను. ఇదంతా అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్. ఇప్పుడు నేను ఏ తప్పు చేసినా నా ప్రజా కోర్టు ఉన్నట్టుండి అంటే దగ్గర మిత్రుడు కాస్త ఒకేసారి కొట్లాడితే ఎంత తీవ్రమైన మాటలు అన్నారో అటు నుంచి అన్ని వచ్చినాయి మాకు. ఇంత ఇప్పుడు ఇంట్లో కూర్చున్న తర్వాత అక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. నేను ఫోన్ చేసి ఏం సార్ ఇదంతే తమాషా ఏంది, నేను వస్తున్నా అంటే నారాయణ నరసింహారెడ్డి గారు మళ్ళీ వచ్చి ప్రజా కోర్టుకి భయపడి అరవింద్ రెడ్డి గారు వచ్చి కలుస్తామన్నారు. మళ్ళీ అది చెప్పినాడు. ఇదేం భయపడేది, బయో టెస్టింగ్. దిస్ ఇస్ నాన్ సెన్స్. నేను తప్పు చేయింది అనవసరంగా అక్కడి నుంచి ఏదేదో కలుపుకుంటే ఏదేదో ప్రజా కోర్టుకు. ఏమైంది ప్రజా కోర్టు? ఏం తప్పు చేసిన ఏమవుతుందంటే ఈ టిఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చెప్పుడు మాటలేని. ఇప్పుడు పోయిన ఎలక్షన్ ఎందుకు ఓడిపోయినా అనుకుంటున్నారు అసలు? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ ఫోన్ ట్యాపింగ్. మెయిన్ రీజన్. ఇప్పుడు రాత్రి ఎవరు తాగుంటారు, ఫోన్ లో ఒక ఎమ్మెల్యేకు మాట్లాడుతుంటాడు. ఇక తాగినాక ఏదో కేసీఆర్ గురించి ఏం చెప్పాడు, అది మంచి చెడు మాట్లాడితే అది ఆ ఫోన్ ట్యాపింగ్ పోయిన వీడు కూడా ఇట్లా తయారని వాడిని కట్టు, ఇట్లా కట్ చేసుకుంటే నువ్వు కట్ అయిపోయినా.
ఇప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వన్ హ్యాండెడ్నెస్ అయితే ఇదే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక డెమోక్రసీలో లేదా డెమోక్రసీ ఫంక్షన్ అవును. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ కంప్లీట్ అంటే ఆ స్థాయిలో పడిపోవడానికి కారణం 2-3 చెప్తుంటారు పబ్లిక్ కానీ కొద్దిగా రాజకీయ విశ్లేషకులు కానీ, వాళ్ళ పొగరు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, ఇది కావచ్చు అని. రాజకీయ పరమైన అంశం ఏమైనా ఉందా సార్? రాజకీయంలో ఫెయిల్ అయినాడు. అంతే. రాజకీయము చాణక్యుడు రాజకీయం చేసేది ఆలోచన చేసి ఒక ఫలితం కోసం చేసేవాడు, ఆ గేమ్ ఆడి. ఇక్కడ గేమ్ లేదు, నేను చెప్పింది నువ్వు చేయకపోతే యూర్ అవుట్. అంతే. కేసీఆర్ తత్వమే అదండి. దేంట్లో ఏదైనా కానీ మీకు కట్టె తీసుకొని బెండ్ అయ్యేది ఉంటే అది ఇరగదు, ఇరిగిపోతుంది. ఐ విల్ నాట్ బెండ్ అంటే యుల్ బ్రేక్. అంతే. ఎగ్జాక్ట్లీ అదే. అదంటే అప్పుడు కొన్ని ప్రెస్ మీట్లో కూడా అటెండ్ అయినాం. యాక్చువల్లీ కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే టీఆర్ఎస్ రామన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, అరవింద్ రెడ్డి అంకుల్ దయ వల్ల ఈరోజు నేను సూర్యోదయం చూసిన, అంత పొద్దుగా లేచి యాక్టివ్గా పనిచేస్తున్నా అని చెప్పేసి మన దగ్గరనే అని ఉండే. అవును, నేనే తీసుకొచ్చినా పిల్లగాన్ని. యాక్చువల్లీ అమెరికా పోయి నేను ఆపి నేను ఫస్ట్ అవుటింగ్ ఇక్కడికి నేనే తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే కూడా మీ దగ్గర వచ్చి బస్సు చేసి ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు. అంటే అది ఒక మంచి బైండింగ్ ఉండే. కానీ ఇది ఏమవుతుందంటే గ్రోత్ అయినా కొద్దీ ఇప్పుడు మనం కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాం, నువ్వు పెరుగుతా పోతున్నావు, నన్ను ఒత్తుతా పోతే నేను వస్తాను కదా, తప్పుకుంటాను నేను. తప్పదు, ఇంకా అది తప్పదు కదా. అది నువ్వు ఎంత పెద్దనే ఎదుగు, నన్ను బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తే నేనే బొందని సబ్జెక్ట్ ఇట్లా కూర్చున్నాను, నాకేముంది. దట్ ఈస్ వేర్ దే ఫీల్. అంటే యాక్చువల్లీ మన సకల జీవనంలో సమ్మె, అక్కడ సాగరహారం, ఈ రెండు తెలంగాణకి 2 కన్నులు లాంటి ఉద్యమాలు. సకల జీవన సమ్మె అనేది సింగరేణిలో సక్సెస్ కావడానికి శ్రీరాంపూర్ ఏరియాని ప్రధాన కారణం. శ్రీరాంపూర్ ఏరియా మీకు ఆయువు పట్టు, అప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా నడిచింది. అంటే తర్వాత మీరు ఒకవేళ కేసీఆర్ మీదనో టీఆర్ఎస్ మీదనో అలిగేషన్ చేయాలనుకుంటే ఇంత బలం ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? నేను టీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద నేను ఎవరి మీద కూడా ఉట్టిగా అలిగేషన్ చేయను. మీ మీద కామెంట్లు చేస్తున్నప్పుడు, ప్రజా కోర్టుకు తీస్తామన్నప్పుడు కూడా మీరు ఎందుకు తీయాలి? మా ఉద్దేశం తెలంగాణ ఉండే. అంతే. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇన్ఫైటింగ్ చేసి ఆ కాజ్ నే మనం పోగొట్టుకుంటాం అంటే మనంత మూర్ఖత ఉండదు. మనంత మూర్ఖత ఉండదు. అంత కష్టపడి టీబీజీకేఎస్ ఎలక్షన్ గెలిపించాం. బ్రహ్మాండంగా 2 మీటింగ్లలో కార్మికులకు ఏది అవసరం అంటే అది అడిగినా తీసుకొచ్చినాం. అది ఇక్కడ వీళ్ళకి నచ్చలే. ప్రెసిడెంట్ నా మీద ఎగేశారు. ప్రెసిడెంట్ మీరు కావాలి, నేను ప్రెసిడెంట్ కానన్నాను. ఎవరైతే ప్రెసిడెంట్ చేసామో నన్ను ఆ మీటింగ్ లో పోతాను కూడా ఆపుతాను ప్రయత్నం చేసినారు. నేను నీ మీటింగ్ అయితే నేను వస్తాను, ఎందుకంటే అంతవరకు వస్తాను. దాని తర్వాత ఏమైంది, మళ్ళా ప్రెసిడెంట్ కోసం మళ్ళీ ఎలక్షన్ పెట్టినాం. అప్పుడు పార్టీ స్టాండ్ మళ్ళీ తీసుకున్నారు. ఆయన ఎట్లా తీసుకుంటారు, ఆయన నాయనగా పడుతున్నాడు. అప్పుడు నేను వేరే క్యాండిడేట్ పెట్టి గెలిపించుకున్నాను. నా క్యాండిడేట్ గెలిచిన టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయింది. ఇదంతా అన్నెసెసరీ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పవర్ సెంటర్ ఉంటది, ఇంకో పవర్ సెంటర్ గిన డెవలప్ అవుతుందా అంటే డెఫినెట్లీ క్రష్ చేస్తారు. కానీ దట్ వాజ్ నాట్ ద వే టు క్రష్. ఇప్పుడు బ్యాలెట్ అంటే నేను క్రష్ చేస్తా అంటే నన్ను నువ్వేం క్రష్ చేస్తావా, నేనే తప్పుకుంటాను. మొన్న అంటే ఈ కొంతకాలం క్రితం టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అయిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న జిల్లా ప్రెసిడెంట్ బాలకసుమన్ గారు కూడా మీ దగ్గరకు వచ్చి కొంత కేసీఆర్ కు దగ్గర చేద్దాము, మాట్లాడదామని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఒక టాక్. నేను దగ్గర దూరం ఉండదు, నాకు ఏదైనా డెఫినెట్లీ పని చెప్తే 100% చేస్తాము. కానీ నాకు పని చెప్తేందుకే భయపడుతున్నారు, ఈయన పని చెప్తే ఎడపోతాడని. దగ్గర పెట్టుకుని పని చెప్తే ఎదిగిపోతాడని భయపడుతున్నారు ఏమో. ఎగ్జాక్ట్లీ. అంతే. డామినెంట్ ఫ్యాక్టరు. ఇప్పుడు మీరు అక్కడ సిస్టమ్ సరౌండింగ్ లో ఎవరైనా వ్యక్తిని చూడండి, పలుకుబడి ఉన్న వ్యక్తి కనబడాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సుమన్ ఈజ్ అ గుడ్ బాయ్ అంటే ఎవరికైతే బేస్ లేదో వాళ్ళు ఇంపార్టెంట్. అంతే. బేస్ ఉన్న వాళ్ళని దగ్గర రానియారు, ఎందుకంటే ఎదుగుతాడు కదా. అంతే. ఇదే అనుకోవచ్చా అంటే మీరు కానీ ఈటల రాజేందర్ కానీ రాజయ్య ఎవరైనా చూడండి మీరు అక్కడ. అంతే. అంటే అది ఒక వే ఆఫ్ ఫంక్షనింగ్. ఆ వే ఆఫ్ ఫంక్షనింగ్ లో దే లాస్ పవర్.
అవును అవును ఇప్పుడు నువ్వు నన్ను పక్కన పెట్టి సుమన్ ఇక్కడ నన్ను రిప్లేస్ చేద్దాం అనుకుని సుమన్ మీరు లిఫ్ట్ చేసుకున్నారు. అవును సరిపోతాడా సుమన్? ఫెయిల్ అయింది కదా. అవును మరి దాంతోనే వాళ్ళు, అది సైనికుని నీతి కాదు, సెల్ఫ్ డిస్ట్రక్షన్. అది ఇప్పటికి కూడా లోకల్ క్యాండిడేట్ లేడు పార్టీ నడపడానికి అనేది కూడా ఒక టాక్. ఈ థింకింగ్ తో ఇప్పుడు ఒక డెమోక్రసీలో ఈ థింకింగ్ నడవదు. ఒక స్టేజ్ వరకు నడిస్తే దాని తర్వాత తెలంగాణ వాజ్ ద ఇష్యూ. తెలంగాణ ఇష్యూ అయిపోయింది. ఆ తెలంగాణ ఇష్యూ అన్ని రోజులు ఈ స్ట్రక్చర్ లో నడిచింది బికాస్ ఆఫ్ తెలంగాణ వాదంతో. ఆ తెలంగాణ ఇష్యూ అయిపోయినాక ఈ స్ట్రక్చర్ లో నీకు కింద బేస్ లీడర్ తో ఏం చేస్తాను? ఇప్పుడు బందగర్ అదే అయింది కదా. సుమన్ ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు. సుమన్ నువ్వు ఒక ఇంపార్టెంట్ ఇచ్చి నా కొడుకు, నా మిత్రుడు అన్ని చెప్పుకుంటూ పోయినావు. అది పని చేయదు కదా. అది ఇక్కడ బేస్ ఉన్న లీడర్ చెప్పాలి కేసీఆర్ మా గురువు అని. స్థానికంగా ఉండి బలంగా ఉండి ఉండేవాళ్ళు చెప్పాలి ఆ విషయం. అయితే అది పార్టీకి పనికి వస్తుంది. మీద నుంచి కింద పెట్టి నేను నా కొడుకు ఇదంటే అది పని చేయదు, పని చేయలేదు కదా. ఆ సిస్టమ్ లో ఫెయిల్ అయింది. బిఆర్ఎస్ అనేది అంటే పార్టీ పేరు మార్పు వల్ల కూడా చాలా ఎందుకు అది ఎందుకు చేసినారో వాళ్ళు. ఎనీ కామన్ మ్యాన్ కి ఇట్ బీట్స్ ఎందుకు చేసుకున్నారు. ఒక మనిషికి సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అవుతా అనుకున్నాడా ఏమి, అది ఏం గోల్ అనుకున్నాడో ఏమో. కానీ నేను అనుకుంటాను ఢిల్లీలో ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ గెలిచిందో, అదే ఆయన ఇంకో స్టేట్ గెలిచినప్పుడు నేను గెలవనా అని ఒక ఐడియా వచ్చిందేమో. మేబీ ఎలా కావచ్చు. కేసీఆర్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తాడో తెలియదు అంటారు కదా. ఇప్పుడు ఏంటి సార్ మరి ఆయన మౌనం మాట మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన ఎత్తుగడలు తెలిసిన వ్యక్తిగా మీరేమంటున్నారు? ఆయన ఇప్పుడు దగ్గర సంవత్సరం అయిపోయింది, అసెంబ్లీకి రాలేదు, బయటికి రాలేదు. కేసీఆర్ మౌనం చాలా ప్రమాదకరం, చాలా సిచ్యువేషన్ వస్తాడు అని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికి చెప్తానే ఉన్నాడు. ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేయమంటారు? ఏం చేస్తాడు బయటకు వచ్చి? ఇంకా 3 ఏళ్ళ వరకు ఏం చేయరాదు అంతే. మరి ఇప్పుడు 3 ఏళ్ళ వరకు రాకపోతే పార్టీ ఎలా నడుస్తుంది? మరి ఉన్నారు కదా, కొడుకున్నాడు, అల్లుడు ఉన్నాడు కదా, అంతే. ఇప్పుడు వచ్చి కూడా ఏం చేయమంటావు? 3 ఏళ్ళ తర్వాత చూస్తాడు. అప్పుడు ఒకసారి 1 ఇయర్ ముందు మొదలు పెడతాడు. ఈ మంచి ఆరోగ్యుడు ఆయన కూడా, ఆయన వ్యక్తి మంచి కంఫర్టబుల్ గా ఉంటాడు. ఏం లేదు, ఫామ్ లో మంచిగా పని చేసుకుంటూ ఉంటాడు. అవకాశం ఎప్పుడైతే అవసరం ఉండదో, బయటికి వస్తే రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు వస్తాడు. లేకపోతే నేను బయటకు వచ్చిన రిజల్ట్ రాదంటే సపరేట్గా దున్నుకుంటా కూర్చుంటాడు ఫామ్ లో. ఏమవుతుంది? ముందే చెప్పిన రోడ్ ఇస్తే నేను లోపల కూర్చుంటా, గెలిపిస్తే అధికారం. ఈజ్ ఎ సాటిస్ఫైడ్ మ్యాన్ అనుకో, డెఫినెట్లీ షుడ్ బి సాటిస్ఫైడ్. తెలంగాణ తీసుకొచ్చిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా కానీ పర్మనెంట్ గా ఉండరు కదా. అండ్ ఈజ్ ఎ సాటిస్ఫైడ్ మ్యాన్. అంటే ఇప్పుడు ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ నుంచి లీడర్ ఆఫ్ ది హౌస్, అపోజిషన్ లీడర్ ఆఫ్ ది హౌస్ ఉన్నప్పుడు రాకుండా ఉండడం అనేది కరెక్ట్ అంటారా అసలు? అంటే ఇప్పుడు కరెక్టా రాంగ్ మనిషి మీద ఉంటది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. కొందరు ఎమ్మెల్యేలు కనబడరు. అది ఒక మనిషి నేచర్ మీద ఉంటుంది కదా. అంతే. మన దగ్గరనే చూస్తున్నా కదా, 24 గంటలు తిరిగేటోరు ఇంటికి పోయిండు. ఏం లాభం మరి 24 గంటలు తిరిగి? టాక్ట్ఫుల్లీ పని చేసే వాళ్ళు, కేసీఆర్ ఏంటంటే టాక్ట్ఫుల్లీ పని చేసేవారు. లాస్ట్ టైం కూడా అనవసరంగా కొంచెం ఎగోయిస్టిక్ గా ఉండి ఇమాజినేషన్ లో పోయింది. కానీ ఇప్పుడు మనం చెప్పాను, మా డిస్ట్రిక్ట్ లో, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో మీరు క్యాండిడేట్లు చేంజ్ చేస్తేనే గెలుస్తారు. 2 చేంజ్ చేసినారు, 2 గెలిచినారు. బోత్ ఆసిఫాబాద్. ఇప్పుడు నువ్వు మీద ఎంత మంచి పని చేసినా గానీ నీ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయినప్పుడు నువ్వు మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే ప్రజలు, ఇండియన్ ఓటర్ ఇస్ ద మోస్ట్ సెన్సిబుల్ ఓటర్ ఇన్ ద వరల్డ్. ఇండియన్ ఓటర్ వాళ్ళు ఎన్ని గవర్నమెంట్ చేంజ్ చేశానంటే, వేరే ప్రపంచంలో ఇంత డ్రాస్టిక్లీ గవర్నమెంట్ చేంజ్ కాలేదు ఇండియాలో అయినట్టు.
ఇంత సెన్సిబుల్ ఓటర్ ముందట ఇండియాలోనే కేవలం డబ్బులు ఇస్తేనే ఓట్లు ఎత్తారు అనే కాకున్నప్పుడు డబ్బు అనేది ఒక ఇంగ్రీడియంట్. అంతే. మీరు వంట చేసేటప్పుడు కూరలు ఉప్పు ఏదైతే అవసరం ఉన్నదో ఎలక్షన్ కోసం డబ్బు అవసరం, కానీ ఇట్స్ నాట్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఏమైంది, మన టీఆర్ఎస్ డబ్బులు అంత ఖర్చు ఏమైంది? డబ్బు ఖర్చు అనేది గెలుపోవడానికి నాకు 1000 రూపాయలు ఓటు ఇచ్చాడు, ఇంకో అయినా కూడా 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఎవరికి వేయాలి నేను? అదే అది ఇంకో 500 ఇచ్చాడు అనుకో, ఈ 500 మనం మంచిగా కనబడుతున్నాడు. డెసిషన్ నాది కదా ఎవరికే ఓటేయాలి. నువ్వు డబ్బులు ఇచ్చేసి నేను ఎట్లయినా గెలుస్తానని నువ్వు తృప్తిగా ఉన్నావు, కానీ ఓటేసేది నేను కదా. అది అంటే ఎవరు డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మనస్సాక్షి అనేది అంతే కదా. మరి ఇద్దరు 1000 రూపాయలు అంటే ఏం చేయాలి? తీసుకోవాలి, నచ్చిన ఇద్దరు తీసుకొని మూడో వ్యక్తి చేస్తాడు. ఎట్లా సార్ ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ పనితీరు ఎట్లా సార్? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1 year అయింది, ఆయన వచ్చిన చీఫ్ మినిస్టర్ అయిన సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్. ఫైనాన్షియల్లీ మొత్తం బ్యాంక్ క్రప్ట్, గవర్నమెంట్ వ్యవస్థ అనేది టోటల్లీ కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ ఆఫీస్ పోయినా కానీ చాలా పెరిగిపోయింది కదా లాస్ట్ 10 years లో. ఒక్క ఏ దగ్గర 500-600 కోట్లు దొక్కుతున్నాయి అంటే ఏంది అది? అది అదంతా రెక్టిఫై చేయాలంటే టైం పడుతుంది, ఓవర్ నైట్ ఏది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈస్ ద మోస్ట్ యంగెస్ట్ అండ్ జూనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. హీ బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఆ సీనియర్లు అందరి ముందు ఇప్పుడు సీఎం ఇంకా వీళ్ళందరు మినిస్టర్లు నడుచుకుంటూ కూర్చుంటే ఎవరు తెలియని వ్యక్తి ఈ 10 మందిలో ఎవరు సీఎం అంటే ఎవరు అని అంటారు, ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం ఈయన ఎట్లా అవుతాడే అని అంటారు కదా. ఆ పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆయన వ్యక్తిపరంగా తీసుకున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి? ఈజ్ కేపబుల్ క్యాలిబర్ ఉంది, అయితేనే సీఎం అయ్యగలిగారు కదా. ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ళు తన్నాడితే సీఎం అయింది, ఈయన 3 ఏళ్ళు 3.5 అంతే. ఏదో కేపబిలిటీ ఉన్నట్టే కదా. ఇంత టిఆర్ఎస్ పార్టీ ప్రతి దానికి ఏ చేసినా గానీ అది మైనస్, ప్రజలకు మైనస్ అని చూపిస్తున్నారు. ఇప్పుడు రైతుల రుణమాఫీ అనుకోండి, కాలేదని వీళ్ళు మొత్తుకుంటున్నారు. నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను, అసలు 70% అయింది, 30% కాలేదు. నేను అక్కడే ఊళ్ళో ఫోన్ చేసి ఏమైంది సార్, రైతు రుణమాఫీ 1,00,000 అయింది సార్, ఇప్పుడు రైతు బంధు ఎక్కడి నుంచి ఇస్తాడు మాకు, ఏదో ఒకటి అదైతే అయింది కదా అని గ్రామస్తులో ఆ థింకింగ్ ఉంది. కానీ సోషల్ మీడియా కంట్రోల్ బై టిఆర్ఎస్ ఏం చేస్తుందంటే రైతులు మునిగినారు, వాళ్ళకి రైతు బంధు వస్తలేదు, ఇది వస్తలేదు, దానికి ఈయన కౌంటర్ ఏమేస్తున్నాడు, లేఅవుట్ చేసిన వాళ్ళకు కూడా రైతు బంధు, అవన్నీ మేము అన్ని తీయాలి కదా. అంటే పాత తప్పులు అన్ని తీసేసరికి టైం అయిపోతుంది. ఇప్పుడు పాత చేసిన తప్పులు నువ్వు లేఅవుట్ అయిన పట్టా ల్యాండ్ కూడా ఆయనకు రైతు బంధు మొత్తున్నారు, ఇవన్నీ తీసేయాలి కదా. అంటే ఇప్పుడు మీ స్థాయిలో అంటే అవగాహన ఉన్న వాళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారు సార్. ఈ మీరన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు కంప్లీట్ సంవత్సరం కాకముందే బాగా వ్యతిరేకత వచ్చేసింది, ఇంకో 2-3 ఏళ్లలో గవర్నమెంటే పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్. అట్లా సిచ్యువేషన్ అట్లా రాదు. ఇప్పుడు హైకోర్టు ఏమంది, స్పీకర్ ఇస్ ది ఫైనల్ అథారిటీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు మిగులుతారు అక్కడ? ఏముండరు ఇప్పుడు. ఆయన ఈజ్ లక్కీ వన్ అండ్ కేపబుల్. ఆయన మీద ఎంత ప్రెషర్ పడ్డా కానీ ఢిల్లీకి పోయిండు, ఢిల్లీ నుంచి వచ్చేసి సీఎం చేంజ్, సోషల్ మీడియా వస్తూనే పోతుంది. ఇప్పుడు ఈజ్ టూ క్లేవర్ ఫర్ దట్. వీళ్ళు ఎంత ప్రెషర్ వేసినా గానీ ఆయన మీడియాని డైవర్ట్ చేస్తుంది, ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఆల్సో ఇన్సిడెంట్ ఈజ్ టు డివియేట్ ఫ్రమ్ దిస్ మెయిన్ లైన్. అంతే, అదే అవకాశం సింపుల్ దొరికింది అనుకుంటారు. క్రియేట్ చేసుకున్నాడు కదా, అక్బరుద్దీన్ అడుగుమన్నాడు, అడిగండి, ఏంటి దానికి జవాబు ఇచ్చినాడు. మీరు ఎప్పుడైతే వీళ్ళు మొమెంటం తీసుకొని మొత్తం మీద పడే వరకు డైవర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి క్లియర్ సీఎం, అయితే క్లెవర్ సీఎం. డెఫినెట్లీ ఆ కేపబిలిటీ ఉంటేనే సీఎం అయినాడు. సీఎం అయిన తర్వాత వీళ్ళు హైప్ క్రియేట్ చేసి చేసేవారికి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి డైవర్ట్, వీళ్ళది ఎంత మొత్తుకున్నా కానీ అది ఇమ్మీడియట్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చినాడు ఒకసారి, హైదరాబాద్ మీద మొత్తుకునే వరకు ఇంకోటి తీసుకొచ్చింది.
అట్లా హీస్ కేపబుల్ 5 years ఉంటాడు. ఆ 5 years లో ప్రాబబ్లీ ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోన్స్ అన్ని 10% వడ్డీకి తీసుకొచ్చినారంట. దే ఆర్ అప్రోచింగ్ ద వరల్డ్ బ్యాంక్, వేరే సాఫ్ట్ లోన్ కోసం వేరే కంట్రీస్ ని అప్రోచ్ అవుతున్నారు. ఒక 3.5 lakhs 1-2% కి దొరికితే ఈ సేఫ్, క్లియర్ అయితే ఈ ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు మన దగ్గర మెయిన్ సింగరేణి సంస్థ ఉంది సార్. ఇప్పుడు అది మళ్ళీ బిఐఎఫ్ఆర్ లకు పోయే అవకాశం ఉంది, బాగా కుదేలై ఉంది అంటారు. మీకు ఏమన్నా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు సింగరేణి సంస్థలు ఏమవుతుంది అంటే వర్క్ ఫోర్స్ అంతే ఉంది. ఇప్పుడు పర్మనెంట్ వర్క్ ఫోర్స్ తగ్గుతుంది, కాంట్రాక్ట్ లేబర్ పెరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే మెయిన్ లేబర్ అయితే తగ్గుతున్నారు, కాంట్రాక్ట్ లేబర్ పెరుగుతున్నారు, వర్క్ ఫోర్స్ అయితే అంతే ఉంది, పేమెంట్ తగ్గుతుంది. ప్రెసెంట్ గా అంటే పొలిటికల్ సిచ్యుయేషన్ గురించి ఏమంటారు సార్? స్టేట్ లెవెల్ కానీ డెవలప్మెంట్ పరంగా కానీ మీరు ఇప్పుడు 1 year అయింది, డెఫినెట్లీ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. He's got his first training in that luck is favoring him. Second, he's got the capacity. Okay. Capable. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్ మీరు 1 year లో చూడండి, ఎంత హార్ష్ గా ఆయన మీద అటాక్ చేసినా కానీ సింపుల్ గా నవ్వుకుంటా తిట్టుకుంటా. ఇప్పుడు సడన్లీ ఎందుకు పాపులర్ అయ్యాడు? అగ్రెసివ్ మూవ్మెంట్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎందుకు పాపులర్ అయ్యాడు? జస్ట్ బికాస్ అక్కడ ఉన్న పెద్దలందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ మర్యాదిస్తారు. వాళ్ళకి స్ట్రీట్ లాంగ్వేజ్ తెలియదు. అరే ఏంద్రా అన్నారు, ఏం బాగున్నావా అంటారు. మాస్ లీడర్ అయిపోయింది. రేవంత్ ఏంద్రా బలిసిన ఆదరా అంటాడు, పాపులర్ అయింది. ఈ బిఆర్ఎస్ లాంగ్వేజ్ కి మ్యాచ్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ తిట్ల భాష నేర్పించిందంతా కేసీఆర్ అండ్ కోయేనా? ఇప్పుడు అదేం పిక్చర్ పుష్ప 2 ఏముంది? పుష్ప 2లో వాడు స్మగ్లరే కదా. పీపుల్ లైక్ స్మగ్లర్స్, నాట్ పోలీస్. ఇప్పుడు పబ్లిక్ అంతా అదే దిశగా ఆ పుష్ప 2 హీరో రోల్ ఏదైతే ప్లే చేసినాడు, రేవంత్ అదే రోల్ ప్లే చేసినాడు. అయితే హిట్ అయినాడు. ఇప్పుడు ఎంత తెలివి మంతుడు అంటే సీఎం, ఎవరైతే హీరో అయిపోయినా నేను మొత్తం పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనుకున్నాన్ని 1-2 అంశాల్లో ఖతం చేసి పెట్టినాడు. క్లోజ్ చేసేసిండు, భయపడేటట్టు చేసిండు. ఎందుకు స్టార్ట్ అయింది అనుకుంటారు? ఏదో ఫంక్షన్ లో ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మా అందరికి సపోర్ట్ చేసినారు, తెలంగాణ సీఎం పక్కనే పేరు అడుగుతున్నాడు అల్లు అర్జున్. మండల సీఎం అది ఉద్దేశపూర్వకంగా అయిందట సార్. 100% అంతే అంటారా? ఈయన ఉద్దేశపూర్వకంగా ఆ సీఎం ని కింద చూపించినందుకు. నీకు తెలంగాణ సీఎం పేరు జ్ఞాపకం ఉండదా? అంత పెద్ద మంచి అయిపోయినా ఒక్కసారి. అంటే కొంతమంది ఏమంటారంటే స్టేజ్ మీద అనుకోకుండా మర్చిపోవచ్చు పోయి, దానికి ఇంత ఫీల్ అవుతారా రేవంత్ రెడ్డి అని కొంతమంది అంటారు. నిజంగానే మర్చిపోయిందా అంటే బ్లండర్. దానికి ప్రైస్ పే చేసినాడు. ఎట్లా అయినా కూడా ఆ స్టేట్మెంట్ తర్వాతనే స్టార్ట్ అయింది కదా ఈ సీక్వెన్స్ అంతా. అవును. ఇప్పుడు వాస్తవ అంటే ఇప్పుడు ఈ హ్యాడ్ డెఫినెట్ రీజన్ టు ఎక్స్పోజ్ హిమ్. ఆ చనిపోయినాక కూడా ఇదంతా చేసే వరకు ఆ సింపతి హీరో మీద పోయి ఆ ఫ్యామిలీకి వచ్చేసింది సింపతి. ఆ హీరో తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేసింది ప్రజల. అండ్ ఆ సీన్ క్రియేట్ చేసే కెపాసిటీ సీఎం ఉన్న సీఎం ఈ తక్కినన్ని బికమ్స్ వెరీ ఈజీ. యూ కెన్ మేనేజ్ థింగ్స్. ఇప్పుడు అరవింద్ రెడ్డి సార్ మాకు ఎప్పుడు కనబడతాడు మళ్ళీ యాక్టివ్ గా, మాకు ఎప్పుడు మేము మళ్ళీ ఆయనతో పాటు కలిసి పనిచేస్తాం అనుకునే వారికి ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాయి. ప్రజలకి ఈ మన కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంది అన్న దానికి వస్తే నేను డెఫినెట్లీ రియాక్ట్ అవుతాను. ప్రజలు అట్లా పిలుస్తారంట సార్ వచ్చి? పిలవకపోతే మీకేమైనా అవసరమా? నేను వస్తాను. నేనేది నాకేం అవసరం తిరిగేది? ఎందుకంటే ఏ గల్లీకి పోయినప్పుడు లీడర్లు కనబడుతున్నారు కదా, ప్రజలు వచ్చి పెద్ద స్థాయిలో వాళ్ళకు నా సేవలు అవసరం అంటే ఇట్లా అవుతుంది సార్, మీరు కొంచెం చేయాలంటే నేను వస్తాను. మీకేమన్నా నొప్పి ఉందా, నేను రావాలా అని నేను ఎందుకు అడుగుతాను? నాకేం అవసరం. ఇప్పుడు దీంట్లో ఇంట్రెస్ట్ ఎట్లుంటది? నేను ఆ ఫీల్డ్ లోకి పోతే నాకు కొన్ని డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు నేను సంపాదించుకోవాలి లేదా నాకు బెనిఫిట్ అవుతుంది అని ఆలోచన వాళ్ళు డెఫినెట్లీ పోతారు అదే ఫీల్డ్ కి.
కానీ నాది ఆలోచన లేదు కదా, అంతే. అండ్ దట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్. ఇప్పుడు 67 years ఉంది, ఆరాంగా ఉంటాను, ఏముంది దాంట్లో. అంతే. టీవీ బ్రహ్మాండంగా, టీవీలో వచ్చినాయి మీ బ్రహ్మాండంగా. రాజకీయ పరంగా కానీ వ్యక్తిగత పరంగా మీ లైన్ మీరు వదలరు, అనుకుంటే ప్రజలకు అంతే వస్తారు, మరి కదా. లేకపోతే లేదు. అనవసరంగా చివరొస్తుందని నేను ఉన్నానే, మీరు వస్తలేదు అంటే నేను అనుకుంటే ఎందుకు కూర్చోవాలి. ఆ టైం డెఫినెట్లీ వచ్చేటట్టు కనబడుతుంది. అంతే మన ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను కొంచెం అడ్రస్ చేసే వారికి కొంచెం సదుబాటు అయిపోయింది. కానీ విజిటేజ్ ఎమ్మెల్యే ఆల్సో గుడ్. ఆయన కూడా అందరినీ మంచి చూడాలి, మంచి చూస్తే నాకేం పని ఉండదు. ఇక ఎక్కడైనా తేడా వస్తే నా దగ్గరకు వస్తారు. అప్పుడు ఇప్పటి నుంచి ఏమన్నా రాజకీయ పార్టీ నుంచి గట్టి ట్రై చేస్తే, ఇంకేమన్నా ఒక రాజకీయ పార్టీ నుంచి గట్టి స్టాండ్ తీసుకుంటే ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం. అది ఇంకా 4 ఏళ్ళు కదా, ఇప్పుడు కాదు కదా. అంతే. ఇప్పుడు 4 ఏళ్ళకు ముందుకు నుంచి ఇప్పటి నుంచి ఎందుకు నేను కష్టపడ్డా. ఇప్పుడు ముందన్న వ్యక్తి ఫెయిల్ అయితే అప్పుడు ఇంకోళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం అనేది 4 ఏళ్ళ తర్వాత ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పటి నుంచి నేను ఎందుకు అవకాశం వస్తుందని నేనెందుకు తిరగాలి. ఇప్పుడు అంటే టౌన్ డెవలప్మెంట్ సంబంధించి ఏమన్నా వెళ్తామన్నా సూచనలు చేసే అవకాశం ఉందా సార్ మీరేమన్నా? ఇప్పుడు టౌన్ డెఫినెట్లీ కనబడుతుంది, విజిబిలీ కనబడుతుంది కదా చౌరస్తా మంచి. కానీ ఇప్పుడు ఇది షాప్స్ ఏదైతే ఉంది కదా, ఇది 30 ఏళ్ళ కింద అయ్యేది. ఇప్పుడు మేము మా నాన్నగారు ఉన్నప్పుడు మేము షాప్స్ కట్టేటప్పుడు రోడ్ల వెడల్పు మేము ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇది కట్టాం, అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం కదా. మేము మాస్టర్ ప్లాన్ ప్రకారమే కట్టాం. అందుకోసం మాకు ఎంత సెట్ బ్యాక్ అని మాదేం పోలేదు. ఎందుకంటే మేము మాస్టర్ ప్లాన్ తెప్పించుకొని అప్పుడే కట్టామంట. ఇది ఎప్పుడైనా అవుతుందా అని. ఇప్పుడు అవుతుంది 30 ఏళ్ళ తర్వాత. అదే ఇప్పుడు చూస్తుంటే అప్పటి నుంచి ఇంత లోపలికి కట్టినారా తెలిసిన వాళ్ళు అని చెప్పి అనిపిస్తా ఉండే. అంటే ఏ ఎమ్మెల్యేకి ధైర్యం లేకుంటే ఎమ్మెల్యేకి ధైర్యం అంది చేస్తున్నాడు. ఇప్పుడు ఇండివిజువల్లీ ఎవరైతే పోతున్నారో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, ఈ సింపతి టు హిమ్. కానీ లార్జర్ కాంటాక్ట్స్ లో పబ్లిక్ అయితే ఉపయోగపడుతుందా లేదా? ఇది ఇప్పుడు అంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మైనస్ కాదా నెక్స్ట్ ఎలక్షన్స్ లలో మొత్తం రోడ్లన్నీ వెడల్పేయడం? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ నుంచి ఎంత 50 షాపులు 50 ఉంటాయి, 70 షాపులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందే. కానీ ఈ రోడ్ మీద తిరిగే ప్రజలు ఎంత మంది ఉంటారు? 50 కన్నా ఎక్కువనే ఉంటారు కదా. వాళ్ళు ఏమంటారు? మంచి పని చేసిన అంటారు, చెడు పని చేసిన అంటారు. అంతే. అల్టిమేట్ గా మంచి పని చేసింది అనేది ఉంటది. డెఫినెట్లీ ఎక్కువ ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నాం. వీళ్ళకి ఇబ్బంది అవుతుంది డెఫినెట్లీ, కానీ లార్జర్ సొసైటీకి పనికి వస్తుంది కదా. అది పాజిటివ్ థింకింగ్ రావాలి ప్రజలలో. అది నెగిటివ్, వీళ్ళు ఎవరైనా నెగిటివ్ ఉండి ఇది చేపిస్తుండే అది చేపిస్తుండే అంటే ప్రజలను ఎట్లా మేకప్ చేస్తే అది అవుతుంది. కానీ మన ప్రజలు సెన్సిబుల్ ఉన్నారు. ఇప్పుడు మీకు చౌరస్తా ఉంది కదా, మన వెంకటేశ్వర తాగిదాడ ఎలక్షన్ కన్నా ముందు ఎట్లుండేది? అనవసరం కదా. ఎవరైనా సెన్సిబుల్ పర్సన్ ఏం చేస్తాడు? ఆ చౌరస్తా స్టార్ట్ చేయకన్నా ముందు ఈ చౌరస్తా చేసిన తర్వాత కంజెషన్ అవుతుంది. ముందు రోడ్లు చేసి అది కంప్లీట్ అయిన తర్వాత చౌరస్తా ముట్టుకోవాలి. మీరు ఏం చేసినారు ప్రీవియస్ వాళ్ళు? అది చౌరస్తా ముట్టుకునే వరకు రోడ్డు చిన్నగా ఎంత బాగుంది. ఆ బేసిక్ గవర్నమెంట్ ఐడియా చౌరస్తా చేసేది, అది స్థానిక అప్పుడు ఎమ్మెల్యే డిఫీట్ అయిపోయింది. అది ఇప్పుడు బ్రహ్మాండంగా కనబడుతుంది. అది ఆయనే ఐడియా చేసేది, లాభం మీనకు అవుతుంది. పొలిటికల్ అంటే అది కాదు సార్, ప్రాపర్ వే చేయాలి. ఇప్పుడు శ్మశాన వాటిక స్టేట్ బీఆర్ఎస్ పాలసీ ఏంది? ప్రతి ఊళ్ళో శ్మశాన వాటిక ఉండాలి. మంచిర్యాలలో ఉందా ఇంతకుముందు? ఇప్పుడు అవుతుంది. దానికి 4 కోట్లు ఎప్పుడు 7-8 ఏళ్ళ నుంచి పడింది. నేను 10 సార్లు చెప్పాను. మొత్తం ఎటకలగే తోట అవుతుంది, ఇప్పుడు అయితే అవుతుంది. అరే ల్యాండ్ ఉంది కదా, 28 ఎకరాలు ఉంది, దానిలో 3 ఎకరాలు ఏం అవసరం అన్నారు? అరే ఎకరం ఏదో ఒకటి కావాలి కదా శ్మశాన వాటిక. మరి అంతే. ఇప్పుడు అది చేస్తున్నాడు. మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పుడు ఆయన నాకు పర్సనల్ రిలేషన్షిప్లో ఈజ్ ఫెయిలింగ్, కానీ పబ్లిక్ పర్పస్ కోసం చేస్తున్నాడు. చేస్తున్నాడు. దాన్ని ఒక్కొక్క మనిషిది ఒక వే ఆఫ్ డూయింగ్ ఉంటుంది.
అంటే లాస్ట్ సార్ చివరిగా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అంటే మీ లైఫ్లో కావచ్చు, పొలిటికల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ ఏదైనా కావచ్చు. పబ్లిక్ ఏంది, మీరు ఇది అది ఏం చూడకండి, మీ పని సరిగా చూసుకోండి, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి, కష్టపడి పని చేయండి, హాయిగా బతకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకోవాలంటే ఇది ఖచ్చితంగా చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.